కోట్లు ఇచ్చిన ఒక సెకండ్ తిరిగి కొనగలరా? ఈ యొక్క గడియారం కథ మీ జీవితాన్ని మార్చేస్తుంది. బద్ధకంగా కూర్చుని సమయాన్ని వృధా చేస్తున్నారా? అయితే మీరు మీ భవిష్యత్తును తగలబెడుతున్నట్లే. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే? తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ చిన్న సంఘటన ప్రతి ఒక్కరోజు వినాలి. మీరు పేదవాడైనా ధనవంతుడైనా ప్రకృతి మీకు ఇచ్చే ఒకే ఒక్క సమానమైన ఆస్తి సమయం. దాన్ని ఎలా వాడుతున్నారు? ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో ఒక కష్టపడే వ్యక్తి ఉండేవాడు. అతను తన నిజాయితీని మరియు క్రమశిక్షణను నమ్మేవాడు. అతను బాధ్యత గల తండ్రి అయినప్పటికీ తన ఒక్కగానొక కొడుకు గురించి ఎప్పుడూ లోతుగా చింతిస్తూ ఉండేవాడు. ఆ కొడుకు తండ్రికి పూర్తిగా విరుద్ధం. బద్ధకస్తుడు, అజాగ్రత్తపరుడు మరియు కనీస బాధ్యత లేనివాడు. పనులు నేర్చుకోవడం లేదా తండ్రికి సహాయం చేయడం బదులుగా ఆ అబ్బాయి రోజంతా గ్రామంలో తిరుగుతూ గడిపేవాడు. ఏ పని చేయని స్నేహితులతో కూర్చొని గంటల తరబడి మాటలతో సమయం వృధా చేసి ఏ ప్రయోజనం లేకుండా ఇంటికి తిరిగి వచ్చేవాడు. రోజులు నెలలుగా, నెలలు ఏళ్లుగా మారాయి, కానీ ఆ అబ్బాయిలో ఏ మార్పు రాలేదు. గడుస్తున్న ప్రతి రోజు ఆ తండ్రి మౌనంగా గమనిస్తూ కొడుకు పట్ల మరింత ఆందోళన చెందసాగాడు. ఇది కొనసాగితే కొడుకు భవిష్యత్తు నాశనమైపోతుందని అతనికి తెలుసు. ఒక రోజు తండ్రి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కొడుకును తిట్టడం లేదా బలవంతం చేయడం కంటే ప్రశాంతమైన మరియు తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన కొడుకు స్వయంగా నిజాన్ని గ్రహించాలని అతను కోరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తండ్రి తన కొడుకును ప్రేమగా పిలిచాడు. అతను ఇలా అన్నాడు: బీరువాలో ఒక గడియారం ఉంది, దాన్ని తీసుకురా. ఆ అబ్బాయి బద్ధకంగా వెళ్లి గడియారాన్ని తీసుకువచ్చి తండ్రికి ఇచ్చాడు. తండ్రి ఆ గడియారాన్ని కాసేపు చూసి ఇలా అన్నాడు: ఈ గడియారాన్ని మార్కెట్ కి తీసుకెళ్లి దీని విలువ ఎంత ఉంటుందో ప్రజలను అడుగు. తన కొడుకు అయోమయానికి గురయ్యాడు, కానీ ఒప్పుకొని మార్కెట్ కు బయలుదేరాడు. రద్దీగా ఉన్న మార్కెట్ లో అతను ఆ గడియారాన్ని వేరువేరు వ్యక్తులను చూపించడం ప్రారంభించాడు. ఒక దుకాణదారుడు దాన్ని చూసి, నేను దీనికి 500 ఇస్తానన్నాడు. పక్క దుకాణదారుడు దాన్ని బాగా పరిశీలించి, నేను దీనికి 1000 రూపాయలు వెల కడతానని చెప్పాడు. మూడో దుకాణదారుడు దీనికి 800 సరైన ధర అని చెప్పాడు. ప్రతి వ్యక్తికి ఒక భిన్నమైన అభిప్రాయం, ఒక భిన్నమైన విలువ ఉంది. ఏ ధర సరైనదో తెలియక అబ్బాయి గందరగోళానికి గురయ్యాడు. ఆ మిశ్రమ సమాధానాలతో అతను ఇంటికి తిరిగి వచ్చాడు. మార్కెట్ లో జరిగిందంతా తన తండ్రికి వివరించాడు. తండ్రి నిశ్శబ్దంగా వింటూ చిరునవ్వు నవ్వాడు. అతను ఇలా అన్నాడు: మంచిది, ఇప్పుడు ఆ గడియారాన్ని తిరిగి బీరువాలో పెట్టు. ఆ మరుసటి రోజు తండ్రి మళ్ళీ అతన్ని పిలిచాడు. అదే గడియారాన్ని ఇచ్చి ఒక వింత మాట చెప్పాడు: మళ్ళీ మార్కెట్ కు వెళ్ళు, కానీ ఈసారి గడియారం లోపల ఉన్న సమయం విలువ ఎంతో అడుగు. అబ్బాయికి ఏమీ అర్థం కాలేదు, కానీ ఎదురు చెప్పలేదు. అతను తిరిగి మార్కెట్ కు వెళ్లి అదే వ్యక్తులను అడిగాడు: ఈ గడియారం లోపల ఉన్న సమయం విలువ మీరు చెప్పగలరా? ప్రజలు వింతగా స్పందించడం మొదలు పెట్టారు. కొందరు గట్టిగా నవ్వుతూ ఎంత తెలివి తక్కువ ప్రశ్న అన్నారు. మరికొందరు అతన్ని పూర్తిగా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఇంకొందరు అతనికి పిచ్చి పట్టిందని ఎగతాళి చేశారు. అబ్బాయి చాలా సిగ్గుగా, నిరాశగా ఫీల్ అయ్యాడు. తన తండ్రి తనను పనికిరాని పని మీద పంపించాడని అతను భావించాడు. అతను వెళ్ళిపోతుండగా ఒక చిన్న పాత వాచ్ రిపేర్ షాప్ ను గమనించాడు. లోపల ఒక వృద్ధుడు చాలా జాగ్రత్తగా గడియారాన్ని బాగు చేస్తున్నాడు. అబ్బాయి లోపలికి వెళ్లి అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు. ఆ వృద్ధుడు అబ్బాయి వైపు చూసి మెల్లగా చిరునవ్వు నవ్వాడు. అతను ఇలా అంటున్నాడు: ఇది తెలివి తక్కువైన ప్రశ్న కాదు. మొదటిసారి అతను మాటను సీరియస్ గా తీసుకున్నందుకు ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ఆ వృద్ధుడు నెమ్మదిగా ఇలా అన్నాడు: సమయానికి ధర ఉండదు. ఆ అబ్బాయి అయోమయంగా చూడటంతో ఆ వృద్ధుడు కొనసాగించాడు: జీవితంలో డబ్బును మళ్ళీ మళ్ళీ సంపాదించవచ్చు, కానీ సమయం ఒకసారి పోతే అది ఎప్పటికీ తిరిగి రాదు. కోట్లాది రూపాయలు ఇచ్చిన ఒక సెకండ్ కూడా తిరిగి కొనలేం. అతను ఇంకా ఇలా అన్నాడు: సమయానికి ఒక చెడ్డ అలవాటు ఉంది, అది ఎప్పుడూ ఆగదు, కానీ దానికి ఒక మంచి గుణం కూడా ఉంది. దాన్ని ఎలా ఉపయోగించాలో నువ్వే నిర్ణయించుకో. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒకే రకమైన 24 గంటలు లభిస్తాయి. ఈ లోకంలో ఉన్న ధనవంతుడికి 24 గంటలే, పేదవాడికి 24 గంటలే. విజయవంతుడైనా అపజయవంతుడైనా ఇద్దరికీ లభించే సమయం ఒకటే. ఒకే ఒక్క తేడా ఏమిటంటే వారు ఆ గంటలను ఎలా ఉపయోగిస్తారు అనేది. ఈ మాటలు అబ్బాయి మనసును బలంగా తాకాయి. ఎన్నాళ్ళుగా తాను ఎంతో విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాడో అతనికి మొదటిసారి అర్థమైంది. ఏ పని చేయకుండా గడిపిన రోజులను అతను గుర్తు చేసుకున్నాడు. ఇప్పటికీ తాను ఎంత సమయాన్ని కోల్పోయాడో గ్రహించాడు. భారమైన హృదయంతో, స్పష్టమైన మనసుతో అతను ఇంటికి తిరిగి వచ్చాడు. నేరుగా తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. ఆ వృద్ధుడు చెప్పిన మాటలను ఎంతో ఆవేదనతో తిరిగి చెప్పాడు. తండ్రి తన ముఖంపై సున్నితమైన చిరునవ్వుతో నిశ్శబ్దంగా విన్నాడు. తన కొడుకు చివరకు పాఠాన్ని అర్థం చేసుకున్నాడని అతనికి అర్థమైంది. ఆ రోజు నుండి అంతా మారిపోయింది. సరిగ్గా తర్వాత రోజు నుంచి ఆ అబ్బాయి సమయాన్ని వృధా చేయడం మానేశాడు. తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించాడు. చెడు స్నేహాలను దూరం పెట్టాడు.
కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా అతను క్రమశిక్షణ గల వ్యక్తిగా మారాడు. తనలో ఒక బాధ్యతమైన భావం పెరిగింది. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని గౌరవించడం ప్రారంభించాడు. ఏళ్ల తర్వాత అదే అబ్బాయి ఎంతో విజయవంతమైన, గౌరవప్రదమైన వ్యక్తిగా మారాడు. సమయం గురించి నేర్చుకున్న ఆ ఒక్క చిన్న పాఠం వల్ల ఇదంతా సాధ్యమైంది. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు దాన్ని చూడలేరు కానీ అనుభూతి చెందగలరు. మీరు దాన్ని తాకలేరు కానీ అది మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. సమయం ఉచితం కానీ అది వెలకట్టలేనిది. మీరు దాన్ని కొనలేరు కానీ ఉపయోగించగలరు. మీరు దాన్ని దాచుకోలేరు కానీ వివేకంతో ఖర్చు పెట్టగలరు. కాబట్టి మీ సమయాన్ని వృధా చేయకండి. ఎందుకంటే ఈ రోజు మీరు సమయాన్ని ఎలా ఉపయోగిస్తారో దానిపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి సమయం గడిచిపోతే అది శాశ్వతంగా పోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఇంకొకరికి ఉపయోగపడచ్చు.